హాయ్ అండి. ఎప్పుడూ చేసే రొటీన్ దోస కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు, దాంతో పాటు ఒక గ్లాసు జొన్నలు వేసుకోవాలి. దానితోటి ఒక గ్లాసు రాగులు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకోవాలి. అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇవన్నీ కనీసం 6 గంటల సేపు నాననివ్వాలి. నానిన తర్వాత వాటినన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ పప్పునంతా వేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే 1 కప్పు మరమరాలు కనుక వేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా రెడ్డిష్గా వస్తుంది. ఇప్పుడు పిండిని మిక్సీలోకి వేసుకున్నాం కాబట్టి మొత్తంగా అంతా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ ఆఫ్ జొన్న, రాగులు ఎంతో మంచివి. మన లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం మూలాన మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ దోశ కనుక ట్రై చేస్తే ఎంతో మేలు చేస్తుంది. చూడండి పిండి ఎంత మెత్తగా మెదిగిందో. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మూత పెట్టి కనీసం 6 గంటల సేపు పులవనివ్వాలి. 6 గంటల తర్వాత పిండి బాగా పులిసింది చూడండి. ఇప్పుడు ఒక గంటె తీసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గంటెతోటి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కేంత వరకు ఆగాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మన దోశ పిండితోటి దోశ వేసుకోవాలి. ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ చుట్టూ మొత్తం. ఇప్పుడు ఆయిల్ దోశ చుట్టూ పోసుకోవాలి. ఇప్పుడు దోశ కాలింది. రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎర్రగా ఎలాగా కాలిందో. ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత దోశ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే మీకు ఎన్ని దోశలు కావాలి అనుకుంటే అన్ని దోశలు వేసుకోవాలి. ఓన్లీ జొన్న దోశలు, ఓన్లీ రాగి దోశలు కొంతమంది ఇష్టపడరు. ఒకసారి ఈ కాంబినేషన్లో కనుక దోశ ట్రై చేశారు అంటే మీరే 1కి 2 తింటారు. ఈ దోశను పల్లీ చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జొన్న రాగి దోశ రెడీ.